ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మోర్ అవర్స్ ది ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు హిట్ ది స్క్రీన్స్ ఆల్ ఓవర్. ఇక్కడ అంటే దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ సస్పెన్స్ లెఫ్ట్. ఈ సినిమాని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో దేర్ ఈజ్ ఏ హెవీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఓవర్ వాట్ యూ డిడ్ ఆన్ ది స్క్రీన్. అంత ట్రస్ట్ కాన్ఫిడెన్స్ రావడానికి వాట్ రియల్లీ కాంట్రిబ్యూటెడ్ టు యూ త్రూ దిస్ ఫిల్మ్ ఆర్ త్రూ దిస్ క్యారెక్టర్? సార్ మీరు నోటీస్ చేస్తే నా ట్రస్ట్ కాన్ఫిడెన్స్ మీరు నాది ఎలా ఉందంటే నాకు అంత ట్రస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మన విషయం గురించి మనం మాట్లాడేప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. పక్కోళ్ళ విషయం గురించి మాట్లాడేప్పుడు మాత్రం నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది నా విషయం కాదు కదా, నాకు ఫుల్ బలం వస్తుంది. ఎందుకంటే అందులో నేను సెల్ఫ్లెస్గా ఉన్నా. సో నాకేం ఎజెండా లేదు అందులో. సో డెఫినెట్లీ వాళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది కూడా, సుకుమార్ గారు వర్క్ రేపు ఎలా చూస్తారు, రేపు కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్స్ అందరూ సుకుమార్ గారిని ఇలా ఎలా సినిమా తీయచ్చు సార్, ఒక కొత్త సినిమా లాగా ఒక కమర్షియల్ సినిమా చెప్పచ్చా, ఒక కొత్త సినిమా తీసే డైరెక్టర్లు అందరూ సార్ ఒక కొత్త సినిమా తీస్తూ కమర్షియల్గా తీయచ్చా అని ఇద్దరు కైండ్ ఆఫ్ జానర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు సుకుమార్ దగ్గరికి వస్తారనేది నేను చాలా డీప్గా నమ్మాను. నిజంగా రేపు అది అవుద్దని నేను చాలా డీప్గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నమ్మకం నా మీద. అదే కాంప్లిమెంటరీ అంటే తను చెప్పడం కాదు, తను కాంప్లిమెంటరీ చెప్పొచ్చు. బట్ ఐ వాంట్ టు నేను తన గురించి చెప్పాలనుకోవట్లా. బికాజ్ ఇది ఇప్పుడు చెప్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది మీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. జస్ట్ మీరు ప్యూర్గా వెళ్ళి తను ఎక్స్పీరియన్స్ చేయాలని. ఈ సినిమా ఫ్రాంక్గా చెప్పాలంటే మేము కాదు అసలు. సినిమా ఈజ్ అల్లు అర్జున్, పుష్ప. ఇది మీకు రేపు అర్థం ఉంది క్లియర్గా. సో ఐ డోంట్ వాంట్ టు పుల్ యూ టు యువర్ మైండ్స్ అనమాట. కాబట్టి అంటే నా ప్యూర్గా వెళ్తే తన గురించి ఏం సంబంధం లేకుండా ప్యూర్గా వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తాను మాత్రమే. ఐఎమ్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్. ఆయన ఒక మాట అన్నారు, నువ్వు వేరు కాదు నేను వేరు కాదు మన ఇద్దరం ఒకటే అని. సో ఇందులో నేనంటూ ఏం లేదు. నేను బాగా చేసినా ఆయన చేసినా, ఆయన నన్ను చేయించినా నేను ఆయనలాగా చేసినా అది మాదే. నాది కూడా కాదు, అది ఆయనదే. ఆయనది కూడా అంటే రేపు అందరూ ఆయనదే అంటారు. రేపు చూడండి మీరు ఎక్కడైనా నా పేరు కనిపిస్తే పేరు కనిపించదు. కాదు నాది కాదంటే అది నీది కాదా? నాదంటే అది నీది కాదా? రేపు చూడండి. ఓకే సారీ ఎక్కువ ఇక్కడ లవ్ స్టోరీ జరుగుతుంది చూస్తున్నారా? తగ్గేదిలే డైలాగ్ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి ఎక్కేసింది బాగా. సో ఆ సిగ్నేచర్ మూమెంట్ ఎలా వచ్చింది అసలు? నేను యాక్చువల్లీ సారీ కంప్లీట్ చేయండి. సారీ, మీరే ఆ డైలాగ్ విని యాడ్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారే మీకు చూపించారా? యాక్చువల్లీ నేను సినిమాకి వేరే ఏదో జెస్చర్ ఏదో అనుకున్నాం. అదిను ఎందుకో ఏ విషయంలో ఇలా అంటుంటే నాకు గుర్తులేదు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఏదో ఫైట్ చేసినప్పుడు ఇలా అంటున్నాను. ఒక 2 సార్లు ఏదో ఇలా అన్నా, ఇది ఒకసారి 1-2 సార్లు ఇలా ఏదో జెస్చర్స్కి యాక్సిడెంట్గా అన్నానో లేదు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏదో అన్నానో నాకు గుర్తులేదు. నాకు ఒక పాయింట్లో మాత్రం గుర్తుంది. డైరెక్టర్ గారు వచ్చి మనం ఏదో జెస్చర్ అనుకున్నాం కదా, అది డ్రాప్ అయిపో, ఇది అదిరిపోయింది, నేను చూస్తున్నా ఇది అదిరిపోయింది, నువ్వు ఎందుకు ఒకసారి 1-2 సార్లు చేయమన్నా, నువ్వు చేసావు, అది బాగా వర్కౌట్ అయిపోతున్నా, నేను ఫైట్ మధ్యలో చెప్పారు ఆయన. అసలు అప్పటి నుంచి ఇలా అంటే మొదలుపెట్టాను. దానికి తగ్గేది డైలాగ్ తర్వాత యాడ్ చేసాం అంతే. ముందు ఫైట్లో గుర్తులేదు, ఒక పంచ్ ఇచ్చిన తర్వాత ఏదో బాగుంది అనిపించింది. విల్ డూ హియర్, చూద్దాం ఇక్కడ పెట్టి చేద్దాం ఒకసారి అంటే రకరకాల బాడీ లాంగ్వేజ్ ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్. ఒకటి డిసైడ్ ఏంటంటే మేము ఏదో ఒక బాడీ లాంగ్వేజ్ ఒకటి క్రియేట్ చేయాలి, అది క్యారెక్టర్ వాడుతూ ఉండాలి హై పాయింట్స్ అనేది అనుకున్నాం. అది కన్ఫర్మ్. దానికోసం వెతుకుతున్నాం, రకరకాలు వెతుకుతున్నాం. కాసేపు ఇలా ఉందామా లేకపోతే ఇలా ఉందామా వెతుకుతున్నప్పుడు ఎప్పుడో సడన్గా తను మామూలుగా చేస్తే ఇలా అనుకుంటుంటే చూసి ఇలా అనుకుంటాను, వాళ్ళు ఇలా అనుకుంటే అరే బాగుంది డార్లింగ్ ఇదేదో అని చెప్పి అవునా కాన్ఫిడెన్స్ లేదు. కానీ తర్వాత లేదు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. డెఫినెట్గా ఇట్ ఈస్ అదిరిపోద్ది. సో విల్ డూ సంథింగ్ అంటే ఇంప్రొవైజ్డ్. అండ్ సార్ మీ రంగస్థలం వరకు ఒక్క నిమిషం, ఆ లైట్ నిజంగా ఆఫ్ అయిందా లేదంటే ఇంకా చాలని మీరే ఆఫ్ చేసి నాకు సిగ్నల్ ఇస్తున్నారా? లేదు నాకు డౌట్ వస్తుంది. సుకుమార్ గారు చెప్పండి. రంగస్థలం మూవీ వరకు హీరో ఎప్పుడు ఇదే లాస్ట్ టైం ఫిజికల్ గా ఫిట్ గా అండ్ స్టైలిష్ గా ఉండేవారు. సో లైట్ కూడా చెప్పింది గ్యాప్ చెప్పి సారీ రంగస్థలంలో సారీ రంగస్థలంలో కొంచెం డెఫ్ అండ్ ఈ మూవీలో కొంచెం షోల్డర్ ఎందుకు ఇలాగా మాస్ లుక్ లో అండ్ కొంచెం ఏదో ఒక డిఫెక్ట్ పెడుతున్నారు ఎందుకు? హీరో ఆయనకు నార్మల్గా ఉంటే నచ్చదు సార్, ఏదైనా ఆయన స్ట్రైట్ లైన్ కూడా వంకరగా ఉంటుంది. సుకుమార్ గారు సార్ సునీల్ని విలన్గా మెయిన్ విలన్గా చూడడానికి మీరు అంటే ఆయన్ని కమెడియన్గా చూసాము, అంటే వేరే భాషల్లో తెలియదు కానీ మన దగ్గర వచ్చేసరికి కమెడియన్గా అంటారు. సో ఇందులో సునీల్ నుంచి మీరు మెయిన్ విలనిజం ఎక్స్పెక్ట్ చేయడానికి పెట్టుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్? అంటే సునీల్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు చూడండి మనకి
నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ సత్యనారాయణ గారు, ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ చూడండి వరుసగా వాళ్ళు అన్నీ చేస్తారు. కామెడీ అంటే కామెడీ. సత్యనారాయణ గారు చూడండి, ఆయన కామెడీ అంటే కామెడీ చూస్తాం, మళ్ళీ విలన్ అంటే విలను. సో అట్లా నేను ఇప్పటి నుంచో సునీల్ చూస్తూ ఉన్నాం. కానీ ఈ క్యారెక్టర్కి వచ్చినప్పుడు దాంతో మాట్లాడినప్పుడు ఈ గేవ్ ద కాన్ఫిడెన్స్ డార్లింగ్ కొత్తగా ఉంటుందని నేను అనేసి వెళ్ళిపోయాను. కానీ తర్వాత అవునా కాదు నేను కూడా మీలాగే కొంచెం కన్విన్స్ చేయగలం, లేదంటే నో ఈ చెప్పాడు నువ్వు అనుకున్నది కరెక్టే, విల్ బి డెఫినెట్లీ అంటే అంటే అప్పుడేంటే మనం గెటప్ చేంజ్ చేయాలి, విల్ డూ సంథింగ్, తన్ని కొంచెం క్రియేట్ చేస్తే బాగుంటుంది సంథింగ్ అని. అలా తనకి అట్లా చెప్పాను, స్కెచ్ గీసి పంపించాం. మా రామ మన ఆర్ట్ డైరెక్టర్ ఉంటే తను స్కెచ్ ఇట్లా ఉండాలి రామ అంటే తను స్కెచ్ పంపించాడు. ఆ స్కెచ్ తను పంపిస్తే తను మొత్తం యాక్చువల్గా మేము ప్రాసెస్ చేద్దాం అనుకున్నాం. హీ షేవ్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్. సార్ బన్నీ సార్ ఇట్స్ సార్ ఒక్క నిమిషం, ఈ ఒక్క విషయానికి సుకుమార్ గారు చెప్పిన దానికి నేను ఒక యాడ్ చేస్తాను. సుకుమార్ గారు టైం లైన్స్లో గుర్తులేకపోవచ్చు, బట్ ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందని మాత్రం నాకు బాగా గుర్తుంది. సుకుమార్ గారు నేను ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు ఆయన అంటున్నారు, మన ఆర్టిస్టులు తక్కువ అయిపోయారు, ఎవరు తెలుగు ఆర్టిస్టులు ఎస్పెషలీ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ తక్కువ అయిపోయారు, లిమిట్ అయిపోయాం మనం అంటే. అప్పుడు ఆయన అన్నారు, లిమిట్ అవ్వలేదు దాలి, మనమే మన క్యారెక్టర్ యాక్టర్స్ని రీఇన్వెంట్ చేయట్లేదు. మనం ఇలాగ ఒక కామెడీ చేసే వాళ్ళని కామెడీకి చేస్తానే ఫిక్స్ అయిపోయి ఉన్నాము, మనం వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే మన తెలుగు ఆర్టిస్టులు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అన్నారు. సో అందులో డిస్కషన్ వచ్చేప్పుడు సునీల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్, నాట్ జస్ట్ అబౌట్ కామెడీ టైమింగ్. చాలా హై కామన్ సెన్స్ ఉండి ఒక రిథమ్ ఉన్న ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో డెఫినెట్లీ ఆయనలో ఒక కోణం ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లోర్ చేశారు. ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఐడియా అయిందే చాలా బాగుంటుంది అనుకున్నా. తర్వాత ఎందుకో ఆయనకు డౌట్ వచ్చింది, అమ్మో ఇంత ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఫిల్మ్ కదా వెళ్తాం కరెక్ట్ కదా అని. ఏదో ఒక టైంలో మళ్ళీ ఆయన డౌట్ వస్తే నేను గుర్తు చేశాను, నేనేం చేయలే, జస్ట్ గుర్తు చేశాను. లేదా ఆ రోజు మీరు అనుకున్న ఒక నమ్మకం ఉంది కదా, దాని మీద వెళ్దాం, మీరు డౌట్ పడద్దు, మీకు ఫస్ట్ ఇన్స్టింక్ట్లో అనిపించిందే కరెక్ట్ అనేది అయింది. అండ్ నిజంగా ఇలాగా ఈ సినిమాలో నేను చాలా గర్వంగా చెప్తున్నా, చాలా ఆనందంగా చెప్తున్నా. రేపు సినిమా రిజల్టు అదన్నీ పక్కన పెడితే ఒక్క గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉందంటే, మేము అనుకుంది ఏంటంటే ఈ సినిమాలో తెలుగు మాట్లాడలేని ప్రాంప్ట్ తీసుకునే ఒక్క ఆర్టిస్ట్ కూడా వద్దు. ఎందుకు రష్మిక నాకు అంత నచ్చింది, ఎందుకు నాకు ఫహద్ ఫాసిల్ గారి మీద అంత రెస్పెక్ట్ వచ్చిందంటే, వాళ్ళు తెలుగు యాక్టర్స్ కాకపోయినప్పటికీ తెలుగు డైలాగ్స్ ఎలా చెప్పారంటే, మామూలుగా మన వాళ్ళు ఎలా మాట్లాడితే ఎంత స్వాగ్ ఉంటుందో అంత ఈజ్ ఉంటుందో అంతే ఈజ్తో మాట్లాడారు. అండ్ అలాగే ఈ సినిమాకున్న, రేపు మీరు సినిమా చూసిందో చెప్తారు, ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ సినిమా న్యూ ఫేసెస్ చూస్తారు మీరు. వాళ్ళందరికీ అంత మంచి మంచి ఆర్టిస్టులు, అప్కమింగ్ రాబోయే ఆర్టిస్టులు అందరికీ పుష్ప అనే సినిమా ప్లాట్ఫామ్ అవుతాం. నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే తెలుగు సినిమా ఒక పెద్ద సినిమాలో, ఒక కమర్షియల్ సినిమాలో ఇంతమంది మంచి మంచి ఓటీటీస్లో అక్కడికి నుంచి హ్యాండ్ పిక్ చేశారు. ఆయన అయితే నాకు తెలిసి ఎన్నాళ్ళు పట్టింది అది, ఓన్లీ కాస్టింగే, జస్ట్ ఎతకడానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఎతకడానికి ఐ థింక్ 6 to 8 months 6 to 8 months ఎతికారు ఆయన. ఎన్ని ఇంటర్వ్యూస్ మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు, ప్రతి అందరూ ఉంటారు కదా, నేను ఆఫీసర్కి వచ్చి కనపడి వెళ్ళిపోయాను అని కాదు, ఆ కనపడిన వాళ్ళని మామూలు ఇంటర్వ్యూ చేస్తే ప్రతి వీడియో చూశాను నేను, ప్రతి చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి ప్రతి వీడియో చూశాను నేను. అందుకే చెప్తాను, ఎవరు వచ్చినా కూడా ఆఫీస్కి వస్తే మీరు వీడియో చేయండి పంపించండి, ఐ విల్. నాకు ఆయన చేసిన వర్క్లో నాకు అయిపోయిన తర్వాత ఒక 2 days సరదాగా నేను చూపిస్తాను ఏ క్యారెక్టర్స్ ఎవరు చేస్తానని చెప్తే 65 ఆర్టిస్ట్ నేను చూశాను ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళు. ఇది క్యారెక్టర్ ఇలా వేస్తున్నారు అనేది. సో అది మాత్రం ఆయన వెరీ వెరీ బిగ్ ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన చాలా వినయంగా చెప్తారు, కానీ ఆయన చేసే విషయాల గురించి, ఆయన విషయాల గురించి గట్టిగా ఆయన మాట్లాడుతూ రాదు. నేను చెప్తున్నా చాలా బాగా చేశారు సార్ బన్నీ సార్. ఆయన అంటే ఆర్టిస్ట్ని తీసుకురావటం, అలాంటి ఆర్టిస్ట్ తెలుగు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయటం, ఏ దీనికి భయపడకుండా, లేదు కొత్త వాళ్ళైనా కూడా వీళ్ళకి గ్రావిటీ ఉంటుంది, ఏం పర్లేదు ధైర్యం చేశారు చూసారా. ఆ ధైర్యం చాలామందికి రేపు కమర్షియల్ సినిమా తీసేపలేదు మన కొత్త వాళ్ళకి వెళ్ళొచ్చని చాలామందికి ధైర్యం ఇస్తానికి ఈయన ఎగ్జాంపుల్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.